రైట్ గా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిండెన్బర్గ్ రీసెర్చ్ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. తన కార్యకలాపాలు మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఒకప్పుడు తన సంచలన అధ్యయన నివేదికలతో భారత్ లో అదానీ గ్రూప్ కు చుక్కలు చూపించింది హిండెన్బర్గ్ సంస్థ. అనూహ్యంగా మూతపడనుంది. షార్ట్ సెల్లింగ్ స్పెషలిస్ట్ గా పేరున్న హిండెన్బర్గ్ రీసెర్చ్ గత కొన్నేళ్లలో చేసిన అధ్యయనాలు, నివేదికలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. ఎన్నో ఏళ్లుగా కుబేరులు పోగేసుకున్న భారీ సంపదను ఆవిరయ్యేలా చేశాయి. ఇప్పుడు అనూహ్యంగా ఆ సంస్థ మూతపడుతుండడం షాకింగ్ గా మారింది. 2017లో ప్రారంభమైంది హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ. అయితే 2023లో భారత్ కేంద్రంగా పనిచేస్తున్న అదానీ గ్రూప్ షార్ట్ సెల్లింగ్ కు పాల్పడి ఖాతాదారుల్ని మోసం చేస్తోందంటూ ఇచ్చిన రిపోర్ట్ ఆ సంస్థ షేర్లను భారీగా పతనమయ్యేలా చేసింది. విపక్షాలకు అదానీ గ్రూప్ టార్గెట్ అయ్యేలా చేసింది. అలాగే సీబీఐ దర్యాప్తులకు, సుప్రీంకోర్టు విచారణలకు కారణమైంది. చివరికి విదేశీ సంస్థలు ఇచ్చే నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటూ పోతే భారత్లో సంస్థలు మనుగడ సాగించలేమని సుప్రీంకోర్టు పిటిషన్లను తోసిపుచ్చింది. అలాంటి చరిత్ర ఉన్న హిండెన్బర్గ్ ను మూసేస్తున్నట్టు సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్ సంచలన ప్రకటన చేశాడు. అలాగే తన ప్రకటన వెనుక ఉన్న కారణాలను కూడా వెల్లడించాడు. తనకు ఎటువంటి బెదిరింపులు రాలేదని, తనపై ఎలాంటి ఒత్తిడి లేదని, పెద్దగా వ్యక్తిగత సమస్యలు కూడా లేవని ఆండర్సన్ తెలిపారు. తాను ఇప్పుడు హిండెన్బర్గ్ ని తన జీవితంలో ఓ అధ్యాయంగా చూస్తున్నట్టు తెలిపాడు. తనను నిర్వచించే ప్రధాన విషయం కాదని వెల్లడించాడు. చివరిగా ఆండర్సన్ పోంజీ స్కీమ్లపై చిట్కాలను రెగ్యులేటర్లకు అందించిన తర్వాత తన సంస్థను మూసేయాలని నిర్ణయించుకున్నాడు. అలాగే రాబోయే కాలంలో హిండెన్బర్గ్ గతంలో పరిశోధనలు ఎలా నిర్వహించిందో తమ మోడల్ అందరికీ తెలిసేలా వీడియోలు చేస్తానని చెప్పుకొచ్చాడు.